నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. విపత్తులు ఎక్కడి నుంచో పుట్టుకురావు. కేవలం మానవ తప్పిదాల వల్లనే అవి విరుచుకుపడతాయి. ఒకదాని వెంట ఒకటి తోసుకు వస్తున్నాయి. అపార ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలకు కారణాలవుతాయి. వాతావరణంలో తలెత్తుతున్న మార్పులకు, పాలకుల విపరీత పైత్యాలు, ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తున్నాయి. తాజాగా కేబీఆర్ పార్కులో చెట్ల నరికివేత అంశం ప్రజలనే కాదు, పర్యావరణవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సుప్రీంకోర్టు తల్లంటడానికి ముందే ప్రభుత్వాన్ని ఎంత హెచ్చరించినా వింటే కదా, వినకపోగా పర్యావరణ విధ్వంస చర్యలకు దిగింది. చెట్లను రక్షించాల్సింది పోయి పర్యావరణానికి తూట్లు పొడిచే కార్యక్రమం చేపట్టడం వల్లే ఉన్నత న్యాయస్థానం ఉతికి ఆరేసింది. పాలక పెద్దలకు మొట్టికాయలు వేసినంత పనిచేసి తక్షణమే చెట్ల నరికివేత నిలిపివేయాలంటూ ఆదేశించింది. కేబీఆర్ పార్క్ చుట్టూ జీవ వైవిధ్యం విధ్వంసంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్సిటి పేరిట అడ్డగోలుగా చెట్ల నరికివేతపై స్టే విధించింది. నిజంగా ఇది సర్కారీ పెద్దలకు చంపపెట్టు లాంటి ఆదేశమే, కుట్రదారులకు వెన్నులో వణికే. కేబీఆర్ జాతీయ పార్కు చుట్టూ కాంగ్రెస్ జరుపుతున్న పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అభివృద్ధి పేరిట జీవ వైవిధ్యాన్ని అడ్డగోలుగా నరికేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీ అధికారులకు అత్యున్నత న్యాయస్థానంలో గట్టి షాక్ తగిలింది. హెచ్సిటి ప్రాజెక్టు కింద 1090 కోట్లతో 5 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం కోసం పార్కు చుట్టూ ఉన్న వందల ఏళ్ల నాటి చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేయడాన్ని తప్పుబడుతూ మధ్యంతర స్టే విధించింది. పర్యావరణవేత్తలు కూడా ఇదే అంశంపై సర్కారును దుయ్యబట్టారు. అభివృద్ధి పేరుతో పచ్చదనాన్ని సర్వనాశనం చేస్తారా? కేబీఆర్ పార్కు చుట్టూ చెట్లు నరికివేస్తేనే అభివృద్ధి సాధ్యమా? చెట్ల నరికివేత తప్పని సుప్రీం చెప్పడం ప్రభుత్వ వైఫల్యం కాదా? ఎకో సెన్సిటివ్ జోన్ లో కూడా నిర్మాణాలపై కనీస స్పష్టత ఉండొద్దా? ఫ్లైఓవర్ ప్రాజెక్టుల కోసం ప్రకృతిని బలి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకవైపు హీట్ వేవ్లు పెరుగుతుంటే మరోవైపు చెట్ల తొలగింప. కేబీఆర్ పార్కులోని మూగజీవాల మనుగడను గాలి కొదిలేస్తారా? పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వానికి పూర్తి నిర్లక్ష్యం కాదా ఇది? చెట్లు నరికిన తర్వాత ప్రత్యామ్నాయ వృక్షారోపణపై స్పష్టత ఏది? కోర్టు జోక్యం చేసుకునే వరకు ప్రభుత్వానికి సోయి లేకపోవడం ఏంటి? ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతున్నా పట్టింపు లేకపోవడం ఏంటి? నగర అభివృద్ధి అంటే కాంక్రీట్ భవనాలేనా? గ్రీన్ కవర్ కాదా? భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ కంటే నిర్మాణాలకే ప్రాధాన్యం ఇస్తారా? The tree felling has happened very rampantly, and unfortunately we have lost over 1500 trees, but I am extremely grateful to the Supreme Court to step in and give us a stay order to stop this illegal tree felling. Why do I call it illegal? Because there was a stay order for High Court, and I have extreme faith in the judiciary, because in the last 10 years the KBR park trees were standing tall because of the judiciary. First it was the NGT stay order, then it was the High Court stay order, and unfortunately the High Court stay order was not followed and the trees have gone. But thankfully now we have a Supreme Court stay order. So we are hoping and requesting to maintain a status quo on ground till the challenged PIL in High Court is resolved. Because హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై పర్యావరణవేత్తలు బగ్గుమన్నారు. ఎకో సెన్సిటివ్ జోన్ దాదాపు 35 మీటర్లు ఉందని, ఆ పరిధిలో ఏ ఒక్క చెట్టును కూడా తొలగించొద్దని పర్యావరణవేత్తలు పట్టుపట్టారు. ఎన్నో అరుదైన జీవరాశులకు ఆలవాలమైన కేబీఆర్ పార్కులో ప్రకృతిని విధ్వంసం చేస్తే వాటి మనుగడ కోల్పోతాయని ఆవేదన చెందారు. ఇప్పుడండి మొన్న 1500 చెట్లు పైగా రాత్రిపూట నరికేయబట్టడం జరిగింది. ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ చెట్లు దగ్గరగా 25-30 ఏళ్ళ నుంచి పెరుగుతున్న చెట్లు నరికేయటం జరిగిందండి. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చినా కూడా మళ్ళీ ఫుట్పాత్లు అవన్నీ పగలగొట్టి చేస్తున్నారు. ఇప్పుడు ఒక స్టే వచ్చింది అంటే ప్రాజెక్టు కంప్లీట్గా మనకి కోర్టు నుంచి అనుమతులు లేనిదే ప్రాజెక్ట్ మొదలు పెట్టకూడదు. కానీ ప్రభుత్వము మరియు అఫీషియల్స్ వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తున్నారు. సో మేమే రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే కంపల్సరీ ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అది లేకుండా ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు. ముందు ఎస్ఆర్డిపి అన్న ప్రాజెక్ట్ ఇప్పుడు హెచ్సిటి కింద చేసి, ఆ హెచ్సిటి పేరు మార్చినప్పుడు కూడా ప్రాజెక్టుకి కంపల్సరీ అనుమతులు తీసుకోవాల్సింది ఉంది. అవి తీసుకోకుండా వీళ్ళు మళ్ళీ
ప్రాజెక్టును చేపట్టడం కరెక్ట్ కాదు. ఎవరు అభివృద్ధికి అడ్డుపడట్లేదు. మనకి కావాల్సింది ఏంటంటే కూలంకుషంగా కూర్చొని డిస్కస్ చేసుకొని ఏది సిట్యుయేషన్. ఇప్పుడు వన్ వే ఉందండి, పార్క్ చుట్టూతా ఎడం వైపే అన్ని ఎస్టాబ్లిష్మెంట్లు ఉన్నాయి, కుడివైపు పార్క్ ఉంది. మొత్తం వన్ వే చేసేస్తే అసలు ఏ ఇబ్బంది ఉండదు, ట్యాక్స్ పేయర్స్ మనీ బోల్డ్ అంత సేవ్ అవుతుంది. ఇవన్నీ పరిగణనలో తీసుకుండా ఫ్లైఓవర్స్ అంటే ప్రతిరోజు మనం ఫ్లైఓవర్ల మీద ఉంటున్నాం. ఎక్కడైనా ట్రాఫిక్ తగ్గిందా? అభివృద్ధికి చేస్తామంటే తాము అడ్డుకునే రకం కాదని, అడ్డుపడబోమని చెప్తూనే పర్యావరణ విధ్వంసాన్ని, చెట్లను ఇష్టానుసారంగా నరికివేస్తామంటే మాత్రం ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టే కోర్టు తీర్పు కూడా పర్యావరణానికి అనుకూలంగా వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్ట్కి బిగ్ థ్యాంక్స్ అండి. లైక్ గవర్నమెంట్ ఏదైతే చర్యలు చేసుకుంటుందో లైక్ కేబీఆర్ పార్క్ గురించి, లైక్ వీఆర్ ఆల్ వెరీ డిసప్పాయింటెడ్. ఫస్ట్లీ లీగల్గా కోర్టులో స్టే ఆర్డర్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇలా చెట్లు కొట్టేసి ఎంతవరకు ప్రజలకి లైక్ ఒక మెసేజ్ని ఇస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. లైక్ స్టే ఆర్డర్ ఉన్న తర్వాత కూడా గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఫార్వర్డ్ దిస్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్ అంటే ఎంతవరకు అది కరెక్ట్ అని చెప్పి ఒక మోరల్ క్వశ్చన్. నాట్ ఈవెన్ ఆస్కింగ్ లీగలీ ఎథికలీ, ఒక మోరల్ క్వశ్చన్ అంతే. దాని తర్వాత ఇప్పుడు చెట్లు కొట్టడం వల్ల పెద్ద నష్టం ఉండదు, ఫ్లైఓవర్స్ అయితే మనకి అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి చాలామంది ఈవెన్ సిటిజన్స్ కూడా ఫ్లైఓవర్ వల్ల మనకే కదా బెనిఫిట్ అని అనుకుంటున్నారు. యా, ఫ్లైఓవర్ వల్ల బెనిఫిట్ అనుకోవడంలో తప్పు లేదు, ఎందుకంటే ఫ్లైఓవర్ ఉండడం వల్ల ట్రాఫిక్ తగ్గుతుంది అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్స్ లేవు సార్? అన్ని ఫ్లైఓవర్ వల్ల మనకి ట్రాఫిక్ ఎక్కడైనా తగ్గిందో నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను, ఒక అసెస్మెంట్ చేయండి మీరే. ఫ్లైఓవర్స్ వల్ల ఎంత ట్రాఫిక్ మీరు రెడ్యూస్ చేయగలిగారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ఇంకొక ఫ్లైఓవర్ తీసుకొస్తా అన్నారు. ఇప్పుడు ఇదంతా ఒక ఫ్లైఓవర్ తీసుకెళ్ళి ఒక చోక్ పాయింట్ దగ్గర ఆగుతుంది, దాని దగ్గర నుంచి మళ్ళీ ట్రాఫిక్ అనేది పూల్ అవుతుంది. సో హౌ ఆర్ యూ సేయింగ్ దట్ ఫ్లైఓవర్ వల్ల మనకి ట్రాఫిక్ అనేది తగ్గుతుంది? ఒక జంక్షన్ నుంచి తీసుకెళ్ళి మనం చోక్ పాయింట్ దగ్గర తీసుకెళ్తున్నాం. హౌ ఆర్ యూ క్లెయిమింగ్ దట్ ఫ్లైఓవర్ విల్ రెడ్యూస్ ద ట్రాఫిక్? ఫస్ట్ క్వశ్చన్. ఇంకొకటి, అండ్ ట్రీస్ కొట్టేయడం ఎందుకు మేము అగేన్స్ట్గా ఉన్నాము అంటే అది ఎకో సెన్సిటివ్ జోన్ సార్. ఇట్ ఈస్ అన్ ఎకో సెన్సిటివ్ జోన్. యాక్చువల్గా అయితే 10 కిలోమీటర్స్ ఉండాలి, దాన్ని 1 కిలోమీటర్స్ చేశారు. ఇప్పుడు 3 మీటర్స్ చేశారు. 3 మీటర్స్ నుంచి కూడా ఇంకా వాక్వే మొత్తం తీసేస్తామంటున్నారు సార్. ఇఫ్ యూ థింక్ అబౌట్ దోస్ యానిమల్స్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద పెయిన్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఇప్పుడు మనమే కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటే ఆ వాయిస్ వినలేక ఎంత ఇబ్బంది పడుతున్నాం, అలాంటిది యానిమల్స్కి ఉండదా? కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా 1100 కోట్లతో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టు కోసం పబ్లిక్ హియరింగ్ జరపలేదు. భూసేకరణ ఖర్చులను తప్పించుకోవడమే లక్ష్యంగా సైంటిఫిక్ అసెస్మెంట్ లేకుండానే పనులు మొదలుపెట్టింది. గతంలో ఉన్న 25 నుంచి 30 మీటర్ల బఫర్ జోన్ను కేవలం 3 మీటర్లకు కుదించేలా నిబంధనలను నీరుగార్చింది. ఇదే వివాదాస్పదమైంది. కొట్టేసిన చెట్లు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆన్ గోయింగ్ ఉంది. సో దీన్ని ఎలా ఆపుతాము? దీన్ని మనము ఈకో సెన్సిటివ్ జోన్, ఈకోలాజికల్ సెన్సిటివ్గా ఎట్లా ముందుకు తీసుకెళ్తాము? ఎందుకంటే ఫ్లైఓవర్ ప్లాన్ ఉంది, అండర్ పాస్ ప్లాన్ ఉంది. సో దీన్ని మనం ఈకో సెన్సిటివ్గా ఎట్లా మార్చాలి? ఎందుకంటే కేబీఆర్కి నష్టం జరిగింది అంటే మనందరికీ నష్టం. సో ఈ పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు ఏదైతే వేస్తున్నారో దాన్ని డీప్గా వెళ్ళిపోయి చేస్తారు. సో వాటర్ డైరెక్షన్, ల్యాండ్ డైరెక్షన్ అన్నీ ఓవరాల్గా ఎకలాజికల్గా డిస్టర్బ్ అవుతుంది. అది మా ప్రాబ్లం. మమ్మల్ని మీ డెవలప్మెంట్ కార్యాచరణలో భాగం చేయండి, సో దట్ మా వాదన ఏంటో మేము చెప్తాము. మేము మీ గవర్నమెంట్ వ్యతిరేకులం కాదు, లేదంటే డెవలప్మెంట్ వ్యతిరేకులం కాదు. మమ్మల్ని మా సిటిజన్ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మీరు ఇన్కార్పొరేట్ చేయండి, అంతే చాలు. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కి దాదాపు 1900 వృక్షాల్లో సుమారు 1500 భారీ వృక్షాలను రాత్రికి రాత్రే కూల్చివేస్తూ అధికారులు బరి తెగించారు. 400 చెట్లను ట్రాన్స్ రీలొకేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే పర్యావరణ విధ్వంసంపై అధికారుల తీరును ఎండగడుతూ అధికారుల ఏకపక్ష నిర్ణయాలపై కొన్ని రోజులుగా వాకల్రు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేవ్ కేబీఆర్ బ్యానర్ తో చిన్నారులు, మహిళలు, వాకల్రు పెద్ద ఎత్తున మానవహారాలు చేపట్టారు. అయినప్పటికీ వినకుండా అర్ధరాత్రి వేళల్లో చెట్లను తొలగించడం, నిరసనకారులపై అక్రమంగా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎకో సెన్సిటివ్ జోన్ అండి, ఒక కాంపౌండ్ వాల్ లాంటిది కేబీఆర్ పార్క్కి. అక్కడ లోపల ఉన్న జీవరాశులు 400కి పైగా జీవరాశులు ఉన్నాయి, 600కి పైగా ట్రీ స్పీసీస్ ఉన్నాయి. ఇవన్నీ బతకాలంటే నీళ్ళు ఇంకాలి. నీళ్ళు ఇంకకుండా మీరు అండర్ లైనింగ్, ఆ రీటైనింగ్ వాళ్ళు కట్టేస్తే నీళ్లు లోపలికి పోవు. ఆడున్న లోపల ఉన్న నీళ్లు కానీ బయట భూగర్భ జలాలను నింపవు. కాబట్టి ఎకో సెన్సిటివ్ జోన్
చాలా ఇంపార్టెంట్. మనం మొత్తం ఇండియాలో ఉన్న 3 నేషనల్ ఫారెస్ట్లు సిటీ నడిబొడ్డులో ఉన్నాయి. ఒకటి సంజయ్ గాంధీ ముంబైలో, ఒకటి గిండి చెన్నైలో, ఒకటి హైదరాబాద్లో కేబీఆర్ నేషనల్ పార్క్. దీన్ని దయచేసి మీరు వదిలేయండి. ప్రభుత్వం గత 2 వారాలుగా ఏకదాటిగా ఎటువంటి దయాదాక్షిణ్యం లేకుండా చెట్లని ఊచకోత అంటే కోసి నరికి పడేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ మేము రోడ్లపైకి ఎక్కినా మా పైన కేసులు వేసినారండి. నేను చెప్తున్నా, బంజారాహిల్స్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 431 ఎంతో ఉంటుంది, సెక్షన్లు 3 సెక్షన్లు, పైసలు అడిగినామంట మేము కట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి పోయి. అరే స్టే ఆర్డర్ ఉంది, చెట్లు నరకకండి భయాన్ని మేము వెళ్తే మా పైన మీరు కేసులు వేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము ఇక్కడ అడుగుతున్నది ఏంటి అంటే ఫ్లైఓవర్ల వల్ల అండర్ పాసుల వద్ద ఎటువంటి సమస్యకి పరిష్కారం లేదు. మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటుంది, మీకు ట్రాఫిక్ సమస్య సాల్వ్ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే, పరిష్కారం చేయాలనుకుంటే మీరు ప్రజా రవాణా సంస్థపై డబ్బులు ఖర్చు పెట్టండి, రోడ్లపై మన బస్ స్టాప్లను బాగు చేయండి, దాని తర్వాత ఫుట్పాత్లని మంచిగా చేయండి. మెట్రోని ఎందుకు పెంచుతలేరు? మెట్రో ఎందుకు హైటెక్ సిటీ దగ్గర ఆగిందని అడుగుతున్నాం మేము. అటు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుపై పర్యావరణ నిపుణులు, వాకర్లు, నగర ప్రజలు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత ఏకపక్ష నిర్ణయాల వల్ల హైదరాబాద్ నగర పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, నెమళ్లు, ఇతర జీవజాతులకు నిలయమైన ఈ మినీ అడవిని కాపాడుకోవడానికి సుప్రీంకోర్టు తీర్పు ఒక ఆశా కిరణమని కొనియాడారు. వెల్కమ్ బ్యాక్. నిజానికి ప్రైవేటు వ్యక్తులే కాదు, అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పాలకులు చేపడుతున్న విధ్వంసాలు పర్యావరణానికి చేటు తెస్తున్నాయి. ఇష్టానుసారంగా చెట్ల నరికివేతలతో ధ్వంసరచన చేస్తున్న పాలక పెద్దల ధనదాహానికి అటవీ సంపద హరించుకుపోతుంది. ఇప్పటికే వేలాది ఎకరాల భూములు మైదానాలుగా మారిపోయాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పచ్చదనంతో పరిడవిల్లిన మహానగరం ఇప్పుడు పూర్తి కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. చట్టాలు, నిబంధనలను బేఖాతరు చేస్తూ కాంగ్రెస్ చేస్తున్న విధ్వంసాలతో విలపిస్తుంది. మహానగరాన్ని మహా అద్భుతంగా అభివృద్ధి చేస్తామంటూ డామికాలు పలుకుతున్న రేవంత్ సర్కార్ అంతకు ముందు 10 ఏళ్లు పచ్చగా ఉన్న హరితవనాన్ని సర్వనాశనం చేస్తుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్ల తొలగింపుపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వటం 100% ప్రభుత్వ వైఫల్యమే. ఎకో సెన్సిటివ్ జోన్ లో కూడా నిర్మాణాలకు అనుమతులు లేకుండా ఎలా చేస్తారసలు? ఫ్లైఓవర్ ప్రాజెక్టుల కోసం ప్రకృతిని బలి చేస్తున్నారన్న పర్యావరణవేత్తలు మండిపడుతున్నారంటే వారి ఆగ్రహం వెనుక ఎన్నో కారణాలు లేకపోలేదు. ఒకవైపు హీట్ వేవ్లు పెరుగుతుంటే మరోవైపు చెట్లను తొలగించడం ఎంతవరకు సమంజసమన్న ఆక్రందనలు, ఆక్రోశాలు వినిపిస్తున్నాయి. ప్రతి నేషనల్ పార్క్ చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ పెట్టమని సుప్రీంకోర్టు ఎప్పుడో 2006 నుంచి మాట్లాడుతుంది. ఇంకోటి సుప్రీంకోర్టు సూచించింది ప్రతి పార్క్ చుట్టూ కనీసం కిలోమీటరు లేదా 10 కిలోమీటర్లు ఎకో సెన్సిటివ్ జోన్ ఉండాలి అని చెప్తే వీళ్ళు ఇక్కడ 25 నుంచి 35 మీటర్లలో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకోవడం చాలా మంచిది. ముందు భవిష్యత్తులో కేబీఆర్ పార్క్ పరిరక్షణకు ఇది ఉపయోగపడుతుంది. అవి చెట్లు చాలా నరికివేశారు, అది చాలా దురదృష్టకరం. ఎవరైతే అధికారులు స్టే ఆర్డర్ వ్యతిరేకంగా చేశారో వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. కేబీఆర్ పార్క్ లో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఇలాగే చెట్లు నరుక్కుంటూ పోతే వాటి మనుగడ ఏం కావాలి? అవి ఎక్కడికి పోవాలి? పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించడం ఈ ధ్వంసం రచన ఆగటం లేదు. కోర్టు జోక్యం చేసుకునే వరకు ప్రభుత్వానికి మంచేదో చెడేదో తెలుసుకునే సోయి లేదు. నిజానికి నగర ప్రజల ఆక్రందనకు ఓ అర్థం ఉంది. ప్రకృతి పరిరక్షణపై ఒక బాధ్యత కనబడుతుంది. ఒకప్పుడు కొండలు, గుట్టలతో ప్రకృతి సోయగంగా విరాజిల్లిన ఈ ప్రాంతం నేడు కాంక్రీట్ జంగిల్ మధ్య చిన్న ఆకుపచ్చ ద్వీపంలా మిగిలిపోయింది. ప్రభుత్వము సైన్స్ని పాటించాలి. ప్రభుత్వం ఎక్స్పర్ట్స్ ఇస్తున్న కమెంట్స్ని కన్సిడర్ చేయాలి తప్ప కాంట్రాక్టర్లు ఎంత డబ్బులు ఇస్తున్నారు, ఎందుకంటే సివిల్ కాంట్రాక్ట్లు అందరికి తెలిసిన వాస్తవం అది. ఫ్లైఓవర్లు ఎందుకు కడతారు, రివర్ ఫ్రంట్లు ఎందుకు చేస్తున్నారు అని అంటే బికాస్ ఫర్ సివిల్ కాంట్రాక్ట్ నుంచి డబ్బులు దోచడానికి తప్ప ఫ్లైఓవర్ల వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కడైనా సాల్వ్ అయిందా? దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఎక్కడైనా ఉందా?
ఫ్లైఓవర్ల వల్ల ట్రాఫిక్ సమస్య సాల్వ్ కాదు. ట్రాఫిక్ అనేది ఒక వాల్యూమ్ ప్రాబ్లమ్, కార్ యొక్క వాల్యూమ్ ప్రాబ్లం. అంటే వెహికల్స్ ఎంత సైజులో ఉంటాయి, ప్లస్ ఏ వెహికల్స్ ఏ ప్యాటర్న్లో పోతున్నాయి, ఇవన్నీ చాలా కాంప్లెక్స్ ఎక్స్పర్ట్స్తోని కూర్చొని చర్చించాల్సిన అంశాలు. అసలు ఎక్స్పర్ట్స్నే మీరు టేబుల్ మీద కూర్చోబెట్టకుండా, ఎక్స్పర్ట్స్తో చర్చించకుండా ట్రాఫిక్ సమస్యను సాల్వ్ చేయడం కోసం మేము కేబీఆర్లో ఫ్లైఓవర్ కడతామని అంటే ఎట్లా? అసలు ఎక్కడైనా ఫ్లైఓవర్లు కట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య సాల్వ్ అయిందా? దానికి సంబంధించి ఎవిడెన్స్ ఉందా? లేదు. ఎక్స్పర్ట్స్ గత 10 సంవత్సరాల నుంచి కమెంట్స్ పంపిస్తున్నారు. దాన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? సిటీ మొత్తంలో ఎంత వేడి ఉంటుంది, సడన్గా ఆ ఏరియా నుంచి పాస్ అయితే ఎంత కూల్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ రియాలిటీ కదా. ఇంతమందికి రిలీఫ్ని కలగజేస్తున్న ఒక కేబీఆర్ పార్క్ యొక్క ఈకోలాజికల్లీ సెన్సిటివ్ జోన్ని, బఫర్ జోన్ని మీరు ఎటువంటి పబ్లిక్ హియరింగ్ లేకుండా, ఎటువంటి చట్టాలని ఫాలో చేయకుండా ఎట్లా నరికేస్తారు అట్లా? సో మేము కూడా అదే ప్రశ్నను అడుగుతున్నాము. అక్కడ రేపు ఈ చెట్లను నరికేసిన దాని తర్వాత ఫ్లైఓవర్ వస్తే వేడి ఇంకా పెరుగుతుంది. అలాంటి అందమైన అటవీ ప్రాంతాన్ని రేవంత్ సర్కార్ సర్వనాశనం చేస్తుంది. కొంపలు కూల్చుడు, చెట్లను కొట్టేసుడు తప్ప 3 ఏళ్లలో రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. దేశమే గర్వించదగ్గ స్థాయిలో కేసీఆర్ హరితహారంతో తెలంగాణకు పచ్చలహారం వేస్తే గుంపమేస్త్రి దాన్ని వాడిపోయేలా చేస్తున్నాడు. 10 ఏళ్ల కేసీఆర్ కాలంలో పచ్చదనం భారీగా పెరిగింది. కానీ 3 ఏళ్ల రేవంత్ పాలనలో ఇప్పుడు అది ఎడారిగా మారుతుంది. మొన్న హెచ్సియు భూములు, ఆ తర్వాత ఉర్దూ యూనివర్సిటీ భూములు, ఇప్పుడేమో కేబీఆర్ పార్క్ విధ్వంసం. ఇష్యూ ఏదైనా చెట్లను నరకడం, భూములను గుంజుకోవడం తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో ఆలోచన ఏమైనా ఉందా? Our request to the government is very simple. We know that flyovers have not really solved the traffic problem in any city, not in India, not in the rest of the world. And there are traffic studies that show that when a flyover comes up, within 5 years, 90% of the capacity of the flyover is already reached. So if today you do build these 7 flyovers and underpasses which encircle KBR Park, within 5 years you will again have traffic jams. And today, at least when there is a traffic jam, there are trees on the median, so two-wheelers have some measure of shade in the summer months and all the other months. But if there is a flyover and there is a traffic jam, just think of what will happen to two-wheelers when there is a traffic jam on a flyover. For people in an AC car, it is just an inconvenience. 10 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో పెరిగిన పచ్చదనానికి, రేవంత్ పాలనలో ధ్వంసమైన పచ్చదనానికి మధ్య భారీ తేడా కనిపిస్తుంది. పచ్చని తెలంగాణను ప్రజలకు అందించాలనుకున్న కేసీఆర్ సంకల్పానికి తూట్లు పొడవడమే పనిగా పెట్టుకున్న రేవంత్ బంగారం లాంటి తెలంగాణను ఎడారిగా మారుస్తున్నాడు. ఇప్పటికే రేవంత్ తుగ్లక్ చర్యలతో ప్రశాంతమైన హైదరాబాద్ వాతావరణం ఢిల్లీలా మారిపోతుంది. ఈ విషయాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడో హెచ్చరించారు. భావితరానికి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, ఆరోగ్యకరమైన వాతావరణమని ఆనాడే చెప్పారు. ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష, తెలంగాణకు హరితహారం మనం గత సమ్మర్ చూసినాం అధ్యక్ష. ద స్టేట్ వాజ్ రీలింగ్ అండర్ 45-46 degrees. సో అల్టిమేట్లీ వేర్ ఇట్ గోస్. చెట్టు పెట్టడం పెద్ద మాత్రమైన విద్యన, అది కాని పనా అనుకుంటే సాధించలేని పనా? కానీ ఎందుకో నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. బతకగలిగే పరిస్థితులు రేపు ప్రజలకు ఇస్తేనే మనం గొప్పవాళ్ళం, ఈ తరం ప్రతినిధులుగా. లివబుల్ కండిషన్స్, లవబుల్ కండిషన్స్ ఉండాలి. బతకలేని పరిస్థితులు, భరించలేని టెంపరేచర్లు ఇస్తే మనం గొప్పవాళ్ళం కాదు. ఎంత వెళ్తున్నా దాన్ని అనుభవించగలిగేటువంటి పరిస్థితులు కూడా ఉండాలి అధ్యక్ష, ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి. లేనప్పుడు అది నిష్క్రియ అవుతుంది, నిర్వీర్యం అవుతుంది తప్ప అది సార్థకం కాదు అధ్యక్ష. చెట్లు నరుకుతూ, ఇండ్లు కూలుస్తూ హైదరాబాద్ ను సర్వనాశనం చేస్తున్న రేవంత్ సర్కార్ చెట్లను కాదు, హైదరాబాద్ ఊపిరినే కూల్చేస్తుంది. ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి అంటే కాంక్రీట్ మాత్రమేనా? ఒకప్పుడు హైదరాబాద్ అంటే గార్డెన్ సిటీ, కానీ రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత అది డిజార్ట్ సిటీగా మారుతుంది. యథేచ్ఛగా చెట్లను నరికివేస్తూ, పేదల ఇండ్లు కూలదోస్తూ, కంచె గచ్చిబౌలిని ఎడారిగా మారుస్తూ అభివృద్ధి పేరుతో ఇంత సర్వనాశనం చేయాలా? రేవంత్ రెడ్డి బిల్డప్ బాబోయ్, ఏం మాట్లాడినా అబద్ధమే. 3 ఏళ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శకత లేదు. ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ చేసిందేమీ లేదు. ప్రైవేట్ లిమిటెడ్ పాలన సాగిస్తున్న గుంపు మేస్త్రి తన పరిపాలనలో చేసింది ఒక్కటైనా చెప్పగలడా? బంగారం లాంటి కట్టడాలను కూల్చడమే పనిగా రెచ్చిపోతున్నారే కానీ
ప్రజలకు కావాల్సిందేమిటో ఇవ్వగలుగుతున్నాడా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పూర్తిగా దెబ్బతీసి ఆదాయాన్ని మింగేశాడు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమయ్యాడు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడు. కేసీఆర్ ప్రతి ఊరికి పల్లె దవాఖానాలు, పెద్ద పెద్ద ప్రభుత్వ హాస్పిటళ్లు కడితే రేవంత్ రెడ్డి ప్రతి ఊరికి ఒక బారు, పబ్బు పెట్టుకోమని చెబుతున్నాడు. అవినీతి ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలన్నట్టుగా నడిపిస్తున్నాడు. కరప్షన్ నేర్పడానికి కాలేజీ పెడితే తెలంగాణ కాంగ్రెస్ కరప్షన్ పాలనను ఒక సిలబస్ మోడల్ గా పెట్టొచ్చేమో. కేసీఆర్ పాలన తెలంగాణ మెడలో పచ్చల హారం పరిచింది. హరిత హారంతో అందమైన వాతావరణాన్ని సృష్టించింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పచ్చదనం పెంచి దేశానికే ఆదర్శంగా నిలిపింది. భూమిని, భూసారాన్ని కాపాడటమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనం నింపింది. ఒక్క మాటలో చెప్పాలంటే హరితహారం ఒక ప్రజా ఉద్యమం అయింది. హైదరాబాద్ నగరాన్ని పచ్చగా మార్చింది. ఒక మాటలో చెప్పాలంటే బిగ్ గ్రీన్ స్పాట్గా తెలంగాణను తీర్చిదిద్దింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలించిన 10 ఏళ్లలో పచ్చదనంలో తెలంగాణ టాప్. దేశంలో ఏ రాష్ట్రంలో నాటనన్ని మొక్కలు నాటి టాప్ ప్లేస్ లో దూసుకుపోయింది. రాష్ట్రంలో 2015 నుంచి 2020 వరకు 187 కోట్ల మొక్కలు నాటించిన కేసీఆర్ నాటిన మొక్కల్లో 85% పైగా మొక్కలకు ప్రాణం పోశారు. ఇప్పుడు అవి వృక్షాలయ్యాయి. లక్షలాది మందికి నీడనిస్తున్నాయి. 10 ఏళ్లలో ఏకంగా 10,000 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెంచి చూపించిన కేసీఆర్ వేలాది ఎకరాల మేర ఫారెస్ట్ రేట్ కవర్ లో ఫైనెస్ట్ రికార్డు నెలకొల్పారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కృషి వల్ల పచ్చదనం మురిసింది. పర్యావరణం ఎంతో మెరుగుపడింది. సకాలంలో వర్షాలు కురిసి ప్రగతి పథం వైపు పయనించాయి. పచ్చదనం పెంచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు ప్రకృతి వనాలు అందమైన వాతావరణాన్ని సృష్టించింది. అవి నేడు పచ్చదనంతో మురిసేలా చేస్తున్నాయి. ప్రకృతి వనాల్లోని మొక్కలు ఏపుగా పెరిగి అడవిని తలపించాయి. కానీ రేవంత్ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ప్రకృతి వనాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. పచ్చదనం పరిడవిల్లాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని అందించడం లేదు. మొక్కలు, చెట్లను సంరక్షించాల్సి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. వనాలపై ఆలనా పాలన లేకుండా పోవడంతో ఎక్కడికక్కడే ఎండిపోయాయి. బోర్డులు మాత్రమే మిగులుతున్నాయి. నీటి కొరత, పర్యవేక్షణ కొరవడంతో ధ్వంసమవుతున్నాయి. కొన్ని చోట్ల ఎండిపోయి కాలిపోతున్న సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోగా కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూములను గుర్తించి ఖాళీ జాగల్లో మొక్కలు నాటేందుకు వీలుగా కేసీఆర్ సర్కార్ నర్సరీలను ఏర్పాటు చేస్తే ఇవన్నీ ప్రస్తుతం ఎక్కడికక్కడే ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. తీరొక్క చెట్లతో ఏపుగా ఎదిగి ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారిన వనాలు కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో మోడువారిపోతున్నాయి. నాడు పసిబిడ్డల్లా సాకిన మొక్కలు నేడు నిర్వహణ కరువై ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల నుంచి విలువైన ప్రభుత్వ భూములను కొట్టేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది. పచ్చగా పరిడవిల్లిన హెచ్సియు భూముల తరహాలోనే మను భూములను కొల్లగొట్టేందుకు కుట్ర చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టేందుకు ప్రయత్నించి విఫలమైన రేవంత్ సర్కార్ మనుభూములపై కన్నేసింది. అన్యక్రాంతం చేయాలని చూస్తే హెచ్సియు తరహాలోనే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని విద్యార్థులు అల్టిమేటం ఇవ్వడం బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కడంతో వదిలేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల నుంచి ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది.
అభివృద్ధి పేరిట హైదరాబాద్ను కాంక్రీట్ జంగల్గా మార్చేందుకు కుట్రలు చేస్తోంది. నిరుపయోగం పేరిట ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మారిన రేవంత్ హైదరాబాద్లోని విలువైన భూములను చెరపడుతుంటే తెలంగాణ సమాజం మరోసారి రగల్ జెండా ఎగరేస్తుంది. మూసీ భూములు, హెచ్సిఈ భూములు, మను భూములు, ఐఎస్బి భూములు, జయశంకర్ యూనివర్సిటీ భూములు, ఇలా భూములను గుంజుకోవడమే పనిగా రెచ్చిపోతున్న రేవంత్ పని చెప్పేందుకు కత్తులు నూరుతోంది. కేబీఆర్ పార్కు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ సర్కార్కు చంపపెట్టే. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని, వందల ఎకరాలను స్వాహా చేయాలనుకున్న కుయుక్తులకు చెక్ పెట్టింది. కేసీఆర్ హయాంలో భూముల పరిరక్షణకు ప్రభుత్వం సుదీర్ఘ న్యాయ పోరాటం చేసింది. అది మంచిరేవులు కావచ్చు, కోకాపేట కావచ్చు, పుప్పాలగూడ, కేపీహెచ్బి కావచ్చు, సర్కారీ స్థలాల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖను పరిగెత్తించింది. సుప్రీంకోర్టు దాకా వెళ్లి దశాబ్దాల నాటి పెండింగ్ కేసులను కొలిక్కి తెచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సర్కారీ భూముల పరిరక్షణను గాలికొదిలేసింది. న్యాయ పోరాటం చేయాల్సిన సర్కారే తన సైలెన్స్తో కొందరి స్వాహా పర్వానికి పరోక్షంగా సాయపడుతుంది. అందులో భాగమే కేబీఆర్ పార్కులో చెట్ల ధ్వంసం, ప్రజల జీవితాల విధ్వంసం. ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.